హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసే అదేమిటో చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. తేజ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తాను పనిచేసే కంపెనీ నుంచి శనివారం సాయంత్రం ఎప్పుడు లాగానే అర్ధరాత్రి వరకు పనిచేసి బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్ళాలంటే లేట్ అయింది కాబట్టి అతను బస్ స్టాప్కి వెళ్ళాడు. రాత్రి 12:30 అయింది. స్టాప్లో ఎవరూ లేరు. కొద్దిసేపటికి ఒక పాత బస్సు వచ్చి ఆగింది. నడి రాత్రి ఇలా ఓ పాత బస్సు రావడం చూసి రవికి కాస్త ఆశ్చర్యం వేసింది. అయినా వెళ్ళాలి కాబట్టి ఎక్కేశాడు. బస్సులో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. చాలా మంది బద్ధకంగా ఉన్నట్టుగా కనిపించారు. కండక్టర్ ముందుకు వచ్చి టికెట్ కోసం అడిగాడు. తేజ తన డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. కానీ కండక్టర్ వింతగా నవ్వాడు. ఈ బస్సు ఎప్పుడు రాత్రి మాత్రమే వెళ్తుంది, గమనించావా అని అడిగాడు. తేజ కాస్త కంగారు పడ్డాడు, కానీ స్పందించలేదు. బస్సు ప్రయాణం కొనసాగుతుంది. తేజ కిటికీ దగ్గర చూశాడు. బస్సు వెళ్లే దారి చాలా బీభత్సంగా ఉంది. రహదారిపై పొగమంచు పడి ఉంది. ఒక దశలో తేజ ముందు సీట్లో కూర్చున్న మనిషిని చూశాడు. అతనికి ఏదో కుదురుగా లేదని అనిపించింది. అతని మెడ తిప్పి చూశాడు, కానీ ఆ మనిషికి తలే లేదు. తేజ గుండె ఉక్కిరిబిక్కిరయింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేలోపు ఆ సీటులో ఎవరూ లేరు. తేజ భయంతో డ్రైవర్ని చూశాడు. డ్రైవర్ అద్దంలో అతని వైపు చూశాడు, కానీ అతని కళ్ళు నెమ్మదిగా ఎర్రగా మారిపోతూ ఉన్నాయి. తట్టుకోలేక తేజ వెంటనే బెల్లు కొట్టాడు, కానీ బస్సు ఆగలేదు. ప్రయాణికులను చూస్తే వాళ్ళ ముఖాలు నల్లగా మారిపోయాయి. కళ్ళు వెలుగుతున్నాయి. ఓ క్షణంలో రవి స్పృహ తప్పి పడిపోయాడు. తేజ కళ్ళు తెరిచేసరికి తన ఇంటి వద్ద ఉన్నాడు, కానీ అతని చేతిలో ఓ పాత టికెట్ ఉంది. ఆ టికెట్ మీద రాత్రి చివరి 1982 అని రాసి ఉంది. అతను ఆ రూట్ గురించి వివరించగా 1982లో అదే రూట్లో ఓ బస్సు ప్రమాదానికి గురైందని, అందులో ఉన్నవారు అందరూ చనిపోయారని తెలిసింది. తేజ ఆ రోజు నుండి మారిపోయాడు. అతనికి రాత్రి వేళలో భయానకంగా అనిపించేవి, కానీ మళ్ళీ ఆ బస్సు గురించి నిజంగా తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. అతను ఓ పాత న్యూస్ ఆర్టికల్ను కనుగొన్నాడు. అది చదివిన తర్వాత అతని రక్తం గడ్డగట్టినంత పని అయింది. 1982లో అదే రూట్లో ఒక బస్సు రాత్రి 12:45 ప్రయాణిస్తుంది. అందులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, కానీ ఓ పురాతన వంతెన దగ్గర బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. అందులో ఉన్న అందరూ అక్కడికక్కడే మరణించారు. అప్పటి నుండి ఆ రాత్రి చివరి బస్సును చూసిన వారెవరూ తిరిగి తమ ఇంటికి చేరుకోలేదని కొన్ని విషయాలు చెబుతున్నారు. తేజ ఇంకా నమ్మలేక ఆ బస్సు కోసం మరింత వెతికాడు. అతను ఆ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు తేజ ధైర్యంగా తిరిగి అదే బస్ స్టాప్కి వెళ్ళాడు. సమయం మళ్ళీ రాత్రి 12:30 అయింది. ఒంటరిగా నిల్చున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. సరిగ్గా 12:45 మళ్ళీ అదే పాత బస్సు వచ్చి ఆగింది. తేజ లోపలికి అడుగుపెట్టాడు. అదే చీకటి, అదే భయంకరమైన వాతావరణం. కానీ ఈసారి అతనికి తెలుసు, ఈ బస్సులో ప్రయాణించడం అంటే ప్రాణాలను పోగొట్టుకోవడమే. అతను డ్రైవర్ను దగ్గరగా గమనించాడు. కండక్టర్ను క్షుణ్ణంగా చూశాడు, కానీ ఒక క్షణంలోనే అందరూ ఒకసారిగా తేజ వైపు తిరిగారు. వాళ్ళ ముఖాలు పచ్చిగా మారిపోయాయి. కళ్ళల్లో ఊహించలేని క్రూరత కనిపిస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చావా అని కండక్టర్ వింతగా నవ్వుతూ అడిగాడు. తేజ వెనక్కి పరిగెత్తాడు, కానీ బస్సు తలుపులు మూసుకుపోయాయి. అతను భయంతో కేకలు వేశాడు, కానీ ఆ కేకలు బయటకి వినిపించలేవు. అక్కడే బస్సులోనే అతను అదృశ్యమయ్యాడు. రాత్రి 12:45 ఆ రూట్లో ఈ బస్సు కనపడుతూనే ఉంటుంది. కొందరు దీన్ని చూడగలిగారు, అయితే అందులో ఎక్కిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేదు. నిజంగానే ఆత్మల బస్సులు కూడా ఉంటాయా? ఈ స్టోరీ వింటేనే చాలా భయం వేస్తుంది. మరి ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసిన తేజ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.